తట్టుకోలేకపోతున్నా. అర్థమయ్యేటట్లు చెప్తాను. ఒక తండ్రికి 4 పిల్లలు ఉన్నారనుకోండి. ఆ 4 ఒకలాగే ఆలోచిస్తారా? వారి ఇష్టాలు, అభిరుచులు, నమ్మకాలు ఒకలా ఉంటాయా? ఏదో కారణంతో విడిపోయే వారిని మనం చూస్తూ ఉంటాం. ఆస్తి తగాదాలతోనో మాట భేదం వచ్చో విడిపోతారు. అలా విడిపోయిన తర్వాత కూడా ఆ 4 అన్నదమ్ముల్ని ఒక్క కుటుంబంగానే గుర్తిస్తుంది సమాజం. విడిపోయిన తర్వాత కూడా వారి కుటుంబం, వారి బంధుమిత్రులు, స్నేహితులు అంటారు, ఆ 4 ఒక్క కుటుంబమేనండి అని. విడిపోయిన తర్వాత కూడా ఒకే కుటుంబం అవడానికి కారణం ఏమిటి? విడిపోయిన తర్వాత కూడా ఒక కుటుంబంగా గుర్తించబడ్డానికి వారికి తల్లి ఒక్కతే, తండ్రి ఒక్కటే. అలాగే డినామినేషన్ను బట్టి, మినిస్ట్రీని బట్టి సంఘం అనేక రకరకాలుగా శాఖోపశాఖలుగా కనబడుతుండవచ్చు, కానీ మనందరికీ కూడా దేవుడు ఒక్కడే. ఆయనే మనందరికీ తండ్రి. అదే నిజమైతే మనం అందరం ఆయన కుటుంబం. ఆయన కుటుంబమే అన్నది నిజమైతే మనం ఒక్క కుటుంబమే. ఆమేన్. ఈరోజు అర్థం కాని సిద్ధాంతాలు, ఈరోజు అర్థం కాని నమ్మకాలు మెల్లిగా అర్థమవుతాయి. ఈరోజు మనకు అర్థం కాని విషయం రేపు అర్థమవుతుంది. అలా అర్థమయ్యేటట్లు ఆత్మదేవుడు మనల్ని నడిపించునుగాక. ఏది ఏమైనా మనకొకటి నచ్చకపోతే అబద్ధం అవ్వదు, మనకొకటి నచ్చితే సత్యం అవ్వదు. ఏది ఆయన మనకు చెప్పాలనుకున్నాడో అది మనకు అర్థమైపోతేనే మనం సర్వసత్యంలో ఉండగలుగుతాం. ప్రైజ్ ది లార్డ్. వివాదం మొదట అణిగిపోవాలి, ప్రేమ చిగుర్చాలి. ఎక్కడ ప్రేమ ఐక్యత ఉంటుందో అక్కడ ఒకరికొకరు నేర్పించుకుంటాం. వివాదం ఉన్న చోట ఒకడు సత్యం చెబుతున్నా సరే మరొకడు తనను తాను గెలిపించుకోవాలనుకుంటాడే కానీ సత్యం తెలుసుకోవాలనుకోడు. కాబట్టి వివాదంతో ఖండిస్తే, కోపంతో ఖండిస్తే ఎవరికి సత్యం అర్థం కాదు. ప్రేమతో నేర్పిస్తేనే అందరికీ సత్యం అర్థమవుతుంది. ఎందుకంటే బుద్ధి చెప్పండి, ఖండించండి అని మాత్రమే చెప్పలేదు, ఒకరినొకడు సన్మానించుకోండి అని కూడా చెప్పబడింది అక్కడ. ఈ సన్మానం మర్చిపోయాం, ఖండించడం ఒకటి మాత్రం గుర్తుంచుకున్నాం. అందుకే నేటి క్రైస్తవ సమాజానికి దేవుడు అనుకున్న మార్గం లేదా దేవుడు అనుకునే ఆలోచన విధానానికి చాలా ఎడబాటు ఉంది. నిజమే, నేను చెప్తున్నాను. మీకు తెలుసా, మనం పరిశుద్ధతలో, యథార్థతలో, నీతిలో, మంచితనంలో, భక్తిలో ఎదిగాం. కానీ వింతైన విషయం ఏమిటంటే దేవుని ఆలోచన విధానానికి చాలా దూరంగా ఉన్నాం. ఇప్పటి నుండి ప్రతి 2 నిమిషాలు మీరు ఒక కొత్త విషయం విందురుగాక. ప్రతి 2 నిమిషాలకు ఒకసారి ఆత్మదేవుడు మిమ్మల్ని ఆత్మలో వర్ధిల్లేటట్లు ఓ నూతన విషయాన్ని మేము ముందు ఉంచునుగాక. ఆమేన్. మనం దేవుణ్ణి ప్రాణంగా ప్రేమిస్తాం, దేవుని చిత్తానికి దూరంగా ఉంటున్నాం. మనం దేవుణ్ణి ఆరాధిస్తుంటాం, ఆయన ఏమనుకుంటున్నాడో మనం తెలుసుకోవట్లేదు. చూసారా, ప్రేమించేది దేవుణ్ణే, కానీ దేవుడు ఏమనుకుంటున్నాడో మనం తెలుసుకోవట్లేదు. ఆరాధించేది దేవుణ్ణి, ఆయన చిత్తం చేయడంలో మాత్రం ఎక్కడో దూరంగా ఉంటున్నాం. మనకు కావలసిన అన్ని దేవుని దగ్గర నుంచి పొందుకుంటున్నాం, కానీ మన నుండి దేవునికి ఏం కావాలో గుర్తించలేకపోతున్నాం. ఈ చివరి దినాలలో దేవుని నుండే లాభం పొందాలనుకునే భక్తి కంటే కూడా నేనే దేవునికి లాభం అవుతాననే భక్తి స్థాయికి సంఘం రావాలి. ఆమేన్. ఇదిగో ఇప్పుడు మీరు స్తుతిస్తున్నారు కదా, ఇదేదో ఇంకొంచెం గట్టిగా స్తుతించండి. దీనివల్ల 2 లాభాలు ఉన్నాయి. మొదటి లాభం, మీ పక్కనే ఉండి మొహమాట పడుతూ, సిగ్గుపడుతూ దేవుణ్ణి స్తుతించలేని వారు ఉంటారు. మీరు బిగ్గరగా స్తుతిస్తే మీతో కలిసి స్తుతించడం వాళ్ళు నేర్చుకుంటారు. కాబట్టి వారు స్తుతి నేర్చుకునేటట్లు మీ స్తుతి పని చేస్తుంది. ఆమేన్. రెండవది, చాలా విషయాలు దేవుని గురించి మనకు అర్థం కాకుండా చేయడానికి సాతాను చుట్టూ అనేక వివాదాలను, నెమ్మది లేనితనాలను, సమస్యలను, అనారోగ్యాలను, కుటుంబంలో గొడవలను కలగజేస్తూ ఉంటాడు. ఈ కారణం చేత మనం వాక్యాన్ని నేర్చుకోలేము. మనకు నెమ్మది కావాలి, సమాధానం కావాలనే భ్రమలో ఉండిపోతాం. అయితే ఏదైనా ఒక విషయం మీకు అర్థమైందని వాడికి అర్థమైతే మీ జీవితాల్లో వాడి ప్రభుత్వం చేయడం, వాడి అధికారం చేయడం మానేస్తాడు. కాబట్టి ఒక సత్యం అర్థం కాగానే ఎవరు చెప్పకుండా నీవే స్తుతించడం వాడికి అర్థం కావాలి. వీరికి దేవుని జ్ఞానం ఏదో అర్థమైంది, వీరికి వాక్యం ఏదో అర్థమైంది, కొంచెం వీళ్ళతో జాగ్రత్తగా ఉండాలని వాడు అనుకుంటాడు. ఎందుకు తెలుసా? నీ మీద అభిషేకము, కృపావరములు ఉన్న సాతాను నీకు భయపడ్డేమో గాని నీలో దేవుని జ్ఞానం, సత్యం ఉంటే మాత్రం వాడు నీకు భయపడిపోతాడు. ఖచ్చితంగా భయపడిపోతాడు. ఎందుకంటే వాడి తంత్రములు నీకు తెలిసిపోతాయి కాబట్టి. వాడి పప్పులేవు నీ దగ్గర ఉడకవు. కాబట్టి సంఘం సాతాను తంత్రములను ఎరిగి ఉండాలి. మనం దేవుని ఆలోచనకు చాలా దూరంగా ఉన్నాం. ఎలా ఉన్నామో మీకు నేర్పిస్తాను చూడండి, మీకు అర్థమయ్యేటట్లు చేస్తాను చూడండి. సంఘానికి దేని కొరకు వస్తున్నారు అని నేను 19 సంవత్సరాలుగా ప్రతి సభలో అడుగుతూనే వస్తున్నాను.
మిమ్మల్ని అడుగుతాను, మీరు మందిరానికి దేని కొరకు వస్తున్నారు, సభలకు దేని కొరకు వస్తున్నారు అని అడిగితే సహజంగా వచ్చే జవాబు ఏమిటో చెప్పనా? ఆశీర్వాదాలు దీవెనల కోసం వస్తున్నాను సార్, మా పిల్లల్ని దేవుడు దీవిస్తాడని వస్తున్నాను సార్. నేనంటాను, ఆశీర్వాదాలు దీవెనల కొరకు సంఘం మందిరానికి సభలకు రావడం మానేసేయాలి. ఆశీర్వాదాలు దీవెనల కొరకు మందిరానికి రావడం కాదు, మనమే ఆశీర్వాదంగా మారిపోవాలని మందిరానికి రావాలి. మనం దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఆశీర్వాదంగా మారుదాం, మనమే దీవెనగా మారుదాం. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని అన్నాడు, మనం వెలుగుగా మారుదాం. నేను ఒక స్టేట్మెంట్ ఇస్తాను, క్రైస్తవ్యం వెలుగులోనే ఉంది కానీ క్రైస్తవుడు వెలుగు కాలేదు. మనం వెలుగులోనే ఉన్నాం కానీ మనమే వెలుగు కావట్లేదు. కారణం ఏమిటంటే ఆశీర్వాదాల వెంట పరిగెడుతున్నాం, ఆశీర్వాదాలు దీవెనల వెంట పరిగెడుతున్నాం. నేనంటాను, జీవం కలిగిన సంఘం వెంట ఆశీర్వాదాలు పరిగెత్తుకొని వచ్చునుగాక. మన వెంట అవి పరిగెత్తుకు రావాలి, మనం వాటి వెంట కాదు. అందుకే నా ప్రభు అన్నారు, మొదట నా నీతిని రాజ్యాన్ని వెతుకు, అటు తర్వాత అన్ని నేను నీకు అనుగ్రహిస్తానన్నాడు. మనం నీతి రాజ్యాన్ని వెతికే లోపు మనం చనిపోతున్నాం ఈ లోకాన్ని విడిచిపెట్టి. ఎందుకంటే మనం మొదట అన్ని వెతికేస్తాం, నీతి రాజ్యం వెతికే లోపు ప్రాణం విడిచేస్తున్నాం. నీతి రాజ్యాన్ని వెతకగలిగిన సంఘ నిర్మాణం జరగాలి. కాబట్టి ఆశీర్వాదాలు దీవెనల వెంట కాదు. నేనంటాను, ప్రాస్పరిటీ వెంట పరిగెత్తడం ఇంకా చాలు, మనం ప్రాసెస్ వెంట పరిగెడదాం, ప్రాస్పరిటీ మన వెంట పరిగెత్తుకొస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఆశీర్వాదాల కోసం ఏడవకండి, నేనే ఆశీర్వాదం అవుతాను ప్రభువా, నేనే వెలుగు అవుతాను, నేనే దీవెన అవుతాను, నన్ను నా కుటుంబాన్ని నీ రాజ్యానికి దీవెనగా మార్చు ప్రభువా అని అడగండి. తప్పకుండా ప్రతి సంఘం నూతనంగా ప్రజ్వరిల్లుతుంది. ఆమేన్. మరొక కొత్త విషయం చెప్పను, దేవుడు మనతో మనసు విప్పి మాట్లాడాలని కొన్ని వందల సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాడు. నన్ను క్షమించాలి, నేను ఈ మాట అంటున్నప్పుడు మీకు అర్థమైనా అపార్థమైనా బాధ పెట్టాలనే ఉద్దేశం నాకు ఎప్పుడు ఉండదు. కానీ ఒకటి మాత్రం నిజం, కొన్ని వందల సంవత్సరాల నుంచి దేవుడు సంఘంతో మాట్లాడాలనుకుంటున్నాడు కానీ మాట్లాడలేకపోతున్నాడు. మనసు విప్పి ఆయన మనసులో ఉన్న సంగతి మనకు చెప్పాలనుకుంటున్నాడు కానీ చెప్పలేకపోతున్నాడు. ఆనాడు 400 సంవత్సరాలు పైచిలుకు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడలేదు ఆయన. ఐగుప్తు దేశంలో వారు బానిసలుగా ఉన్నారు. కానీ ఇప్పుడు దాదాపుగా 1000 సంవత్సరాల కంటే పైబడి ప్రభు మాట్లాడాలనుకుంటున్నారు, మాట్లాడలేకపోతున్నారు సంఘంతో. అదేమిటి సార్? సభల్లో, ఆరాధనల్లో, చర్చెస్లో ఎప్పుడు వాక్యంతో దేవుడు మాట్లాడుతున్నాడు? అదే చెప్తున్నాను నేను. మీరు మందిరానికి ఏ మనసుతో వస్తారు చెప్పండి? ఇలా ప్రార్థన చేస్తారు కదా మందిరాలకు, సభలకు వచ్చేటప్పుడు, ప్రభువా మాతో మాట్లాడు, ప్రభువా మా గురించి మాట్లాడు అంటారా అనరా? ప్రభువా మా గురించి మాట్లాడు, మా అప్పుల గురించి, మా బాధల గురించి, మా వ్యాధుల గురించి, మా కూతురు గురించి, కోడలు గురించి, అల్లుడు గురించి, ప్రభువా మా గురించి మాట్లాడు.